పంచతంత్ర కథలు. వైశాఖ మాసం. ఎండలు మండిపోతున్నాయి. ఊరి చివర చెరువు ఎండిపోయింది. వేప చెట్లు కూడా గాలిని వేడిగా పంపుతున్నాయి. రామలింగం తన ఇంటి అరుగు మీద తాటాకు విసనకర్రతో విసురుకుంటూ దిగాలుగా కూర్చున్నాడు. ఎండ తీవ్రతకు రోడ్డు మీద జనసంచారం అస్సలు లేదు. అబ్బబ్బా, ఏంటో ఈ ఏడాది ఎండలు నిప్పులు కురిసినట్లు కురుస్తున్నాయి. అడుగు బయట పెట్టాలంటే ప్రాణం వణికిపోతోంది. సీతమ్మ లోపలి నుంచి బయటికొస్తూ, అవునండి, బావుల్లో నీళ్లు కూడా అడుగంటిపోయాయి. తాగడానికి గుక్కెడు చల్లని నీళ్లు ఉండటం లేదు. మట్టి కుండలు కూడా వేడెక్కిపోతున్నాయి. ఆ చెరువు ఎండిపోవడంతో గాలిలో తడి కూడా లేకుండా పోయింది. ఈ వేప చెట్టు నీడ ఉన్నా గాలి మాత్రం నిప్పుల కుంపటిలా తగులుతోంది. ఈ ఎండలో కనీసం వంట చేయాలన్నా పొయ్యి దగ్గర నిలబడలేకపోతున్నాను. వేడిగాలికి కళ్ళు మండుతున్నాయి. సరేలే సీతమ్మా, ఏదో ఒకటి వండక తప్పదు కదా. ఈ ఎండలు ఇంకో నెల రోజులు ఇలాగే ఉంటాయి. వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. అప్పుడే దూరంగా ఎడ్లబండి ఆగింది. బండి దిగి ముగ్గురు వ్యక్తులు రామలింగం ఇంటివైపు నడుచుకుంటూ వస్తున్నారు. వారు రామలింగం బావమరిది పరమేశం, ఆయన భార్య కనకమ్మ మరియు వారి బంధువు సుబ్బారావు. ఓయ్ బావా రామలింగం, అరుగు మీద రాజాలా కూర్చున్నావేంటి? అరే పరమేశం బావా, కనకమ్మ, ఏంటి ఈ ఎండలో ఇలా వచ్చారు? అస్సలు కబురు కూడా లేదు. ఏం చేస్తాం బావా, ఎండలని ఇంట్లో కూర్చుంటే కాలం గడుస్తుందా? మీ ఊరిలో మామిడి తోటలు బాగున్నాయని తెలిసిందే, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. అబ్బా, మీ ఊరి ఎండలు మరీ దారుణంగా ఉన్నాయే. బండిలో వస్తుంటే చర్మం కాలిపోతుంది. అవును రామలింగం గారు, దారిలో ఎక్కడో నీడ కూడా దొరకలేదు. ఆ బండి ఎడ్లు కూడా నడవలేక ఆగిపోతున్నాయి. రండన్నయ్య గారు, కనకమ్మ, లోపలికి రండి. ముందు ఈ మజ్జిగ తాగండి, కొంచెం ప్రాణం కుదుట పడుతుంది. అందరూ లోపల హాల్లో చాపల మీద కూర్చున్నారు. సీతమ్మ చల్లని మజ్జిగ గ్లాసుల్లో పోసి అందరికీ ఇచ్చింది. పరమేశం మజ్జిగ తాగి హాయిగా నిశ్వాసం విడుస్తూ, అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ప్రాణం వచ్చింది బాబా. మీ ఊరి మజ్జిగలో ఏదో రుచి ఉంది. మజ్జిగ బాగుంది కాని సీతమ్మ, ఈ వేడికి ఆకలి అస్సలు వేయటం లేదు. ఏదైనా చల్లగా ఉంటే బాగుండనిపిస్తుంది. రామలింగం గారు, మీ తోటలో మామిడికాయలు కోతకు వచ్చాయా? మేము వస్తుంటే దారిలో తోటలన్నీ పచ్చగా కనిపించాయి. వచ్చాయి సుబ్బారావు గారు, కాని ఈ వేడికి కాయలు కూడా చెట్టు మీదనే పండిపోతున్నాయి. వానలు పడితేనే గాని రుచి రాదు. బావా, మేము ఒక 4 రోజులు ఇక్కడే ఉండి వెళ్దామని వచ్చాం. మా ఊరిలో ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఎక్కువ కదా అని వచ్చాం. రామలింగం లోపల కొంచెం కంగారు పడుతూ, అలాగే బావా, ఎన్నాళ్ళైనా ఉండండి. కాకపోతే నీళ్ల ఇబ్బంది కొంచెం ఎక్కువగా ఉంది. బావిలో నీళ్లు తొరడం పెద్ద పనైపోతోంది. ఏవండి, ఇంట్లో పప్పు దినుసులు కూడా అయిపోయాయి. ఈ 4 మనుషులకు భోజనాలు ఎలా? ఏం చేస్తాం సీతమ్మ, చుట్టాలు వచ్చాక వద్దనలేం కదా. పొరుగున ఉన్న సుబ్బయ్య దగ్గరికి వెళ్ళేవైనా అప్పు తెస్తానులే. సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ఎండ తగ్గినా ఉక్కపోత మాత్రం తగ్గలేదు. రామలింగం, పరమేశం, సుబ్బారావు బయట అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బావా, మా ఊరిలో ఈసారి మిర్చి పంట అస్సలు పండలేదు. అంతా తెగులొచ్చేసింది. మీ ఊరిలో పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా అంతే బావా, నీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. రైతులందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ ఎండల వల్ల రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. మొన్న మా ఊరిలో చాలా మందికి వడదెబ్బ తగిలింది. అది సరేగాని బావా, రాత్రికి భోజనంలోకి తోటకూర పప్పు, వంకాయ వేపుడు చేయమని సీతమ్మతో చెప్పు. కనకమ్మకు వంకాయ అంటే చాలా ఇష్టం. అలాగే బావా, తప్పకుండా. మా ఇంట్లో వంకాయలు కూడా మన తోటవే, చాలా రుచిగా ఉంటాయి. రామలింగం గారు, మీరు ఆవు పాలు పితికిన తరువాత కొంచెం గడ్డ పెరుగు ఉంటే చూడండి. ఎండకు పెరుగు తింటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా సుబ్బారావు గారు, మా ఆవు గంగ పాలు చాలా చిక్కగా ఇస్తుంది. పెరుగు గడ్డలా ఉంటుంది. సీతమ్మ, కనకమ్మ లోపల వంట చేస్తున్నారు. పొయ్యి నుండి వచ్చే వేడి, బయట ఉన్న ఉక్కపోతకు సీతమ్మ చెమటలు కక్కుతోంది. ఏంటి సీతమ్మ, ఈ పొయ్యి ఇంత వేడి పుట్టిస్తోంది? కట్టెలు సరిగ్గా కాలటం లేదా? లేదు వదినా, ఈ ఎండల వల్ల లోపల గాలి ఆడటం లేదు. అందుకే ఇంత ఉక్కపోతగా ఉంది. అవును సీతమ్మ,
కాని మా ఆయనకు మాత్రం వేడి వేడి అన్నమే కావాలి. చద్దన్నం పెడితే ముట్టుకోరు కూడా. సీతమ్మ తనలో తాను, మాకే తినడానికి గింజలు సరిగ్గా లేవు, వీళ్లకు వేడివేడి భోజనాలు కావాలా? ఏమున్నావు సీతమ్మా? ఏం లేదులే, వంకాయలు తరుగుతున్నాను, కొంచెం ఆ పప్పు చూడండి వదినా. ఈ పప్పు మరీ పలుచగా ఉంది సీతమ్మా, కొంచెం గట్టిగా ఉంటేనే పరమేశం గారికి ఇష్టం. ఇంకొంచెం పప్పు వేయకూడదా? వదినా, పప్పు దినుసులు నిండుకున్నాయి, ఉన్నదాంతోనే సరిపెట్టాలి. అయ్యో అలాగా? మా ఊర్లో అయితే పప్పు బస్తాలు బస్తాలు ఉంటాయి, మీరెందుకు పండించుకోలేదు? నీళ్లు లేక పంటలు పండలేదు వదినా, ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కదా. హాల్లో అందరికీ అరిటాకులు వేశారు. రామలింగం వడ్డిస్తున్నాడు. పరమేశం ఒక్కో ముద్ద తింటూ విమర్శలు మొదలుపెట్టాడు. బావా, వంకాయ కూరలో ఉప్పు కొంచెం తక్కువ అయినట్లుంది. అవునా బావా, సీతమ్మ ఎప్పుడూ సరిగ్గా వేస్తుంది, ఎండ ప్రభావమేమో. కొంచెం ఉప్పు వేయమంటావా? వద్దులే, ఉన్నదాంతోనే కానిస్తాను. కానీ పప్పు మాత్రం చాలా బాగుంది. అయితే చారు మాత్రం ఇంకా కొంచెం చిక్కగా ఉంటే బాగుండేది. ఏమండి పరమేశం గారు, చుట్టాల ఇంటికి వచ్చి ఇలా అడగకూడదు, కానీ మీ ఊరిలో ఇచ్చే నెయ్యి ఇక్కడ లేదేంటి? సుబ్బారావు గారు, మా ఆవు ఈ మధ్య గడ్డి సరిగా తినడం లేదు, ఎండకు పాలు తగ్గిపోయాయి, అందుకే నెయ్యి కొంచెం తక్కువగా ఉంది. ఏంటి, నెయ్యి కూడా లేకపోతే ఎలా? కనీసం పెరుగైనా గడ్డలా ఉందా లేదా? ఉంది కనకమ్మా, అదిగో సీతమ్మ పెరుగు తెస్తోంది. పెరుగు వేసుకోండి, తోడు వేయటానికి పాలు కూడా సరిగ్గా దొరకడం లేదు. బాబా, భోజనం అయ్యాక తాంబూలం ఉందా? ఆకు ఒక్క ఉంటే వేసుకుంటేనే భోజనం అరుగుతుంది. ఉంది బావా, అన్నీ సిద్ధం. రాత్రి 10 గంటల సమయం. అందరూ ఇంటిపైనున్న మిద్దె మీద పడుకున్నారు. గాలి అస్సలు ఆడటం లేదు. రామలింగం నిద్ర రాక అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఏంటి బావా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా వస్తుంది బావా, గాలి అస్సలు లేదు, శరీరమంతా చెమటతో తడిసిపోతోంది. అవును బావా, మీ మిద్దె మీద వేడి ఎక్కువగా ఉంది. మా ఇంట్లో అయితే కింద గదుల్లోనే చల్లగా ఉంటుంది. పైన పడుకున్న ఫలితం లేదండి, ఆ నక్షత్రాలు కూడా నిప్పులు కక్కుతున్నట్లున్నాయి. మీ ఇళ్లలో సుఖంగా ఉండొచ్చు కదా బావా, ఇక్కడికి వచ్చేందుకు కష్టపడుతున్నారు? ఏమన్నావు బావా? ఏం లేదు బావా, రేపొద్దున్నే లేచి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడాలి, కొంచెం త్వరగా పడుకుంటే మంచిది. పొద్దున్నే స్నానానికి వేడి నీళ్లు కావాలి, ఎండలో చల్లని నీళ్లతో స్నానం చేస్తే జలుబు చేస్తుంది. కనకమ్మా, బయట 100 డిగ్రీల ఎండ కాస్తోంది, ఇప్పుడు కూడా వేడి నీళ్లే కావాలా? మా అలవాటు అంతే అన్నయ్య, మీకు ఇబ్బంది అయితే చెప్పండి, చల్లని నీళ్లతోనే కానిచ్చేస్తాం. ఇబ్బంది ఏముందిలే, సీతమ్మ పొయ్యి వెలిగిస్తుందిలే. రామలింగం తెల్లవారుజామునే లేచి బావి దగ్గర నీళ్లు తోడుతున్నాడు. పరమేశం అక్కడికొచ్చి చూస్తున్నాడు. ఏంటి బాబా, ఒక్కడివే తోడుతున్నావు, నేను సహాయం చేయనా? వద్దు బావా, నీకు అలవాట్లేదు కదా, నడుము నొప్పి వస్తుంది. నువ్వెళ్ళు, మొహం కడుక్కో. బావిలో నీళ్లు బాగా కిందకెళ్ళిపోయాయి కదా, తోడడం చాలా కష్టంగా ఉన్నట్లుంది. అవును బావా, 10 బిందెలు తోడితే గాని ఒక గొంతు తడవదు, ఊరంతా ఇదే పరిస్థితి. ఇది చూస్తుంటే నాకే భయంగా ఉంది. మా ఊరిలో అయితే కుళాయి తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి. బావా, పల్లెటూరిలో కష్టముంటేనే సుఖముంటుంది. మీరు చుట్టాలుగా వచ్చారు కాబట్టి మేము ఈ కష్టాన్ని సుఖంగా భావిస్తున్నాం. బావా, నువ్వు మాటలతోనే మమ్మల్ని బుట్టలో వేస్తావు, అది సరేగాని ఇవాళ టిఫిన్లోకి అట్లు వేయిస్తావా లేక ఉప్మానా? సీతమ్మని అడుగుతాను బావా, పిండి ఉంటే అట్లు వేస్తుందిలే. సీతమ్మ బావి దగ్గరకొచ్చి రామలింగం దగ్గర బిందె అందుకుంది. ఆమె ముఖం చాలా అలసిపోయినట్టు ఉంది. ఏవండి, వీళ్ళని ఇంకా ఎన్ని రోజులుండమంటారు? ఉన్న బియ్యం అయిపోతున్నాయి, పప్పులు నిండుకున్నాయి, పొద్దున్నే వేడి నీళ్లు కావాలంటున్నారు. ఈ ఎండలో కట్టెలు మోయటం నా వల్ల కావటం లేదు. సీతమ్మ, ఓపిక పట్టు, చుట్టాలంటే దేవుడితో సమానమని మన పెద్దలు చెప్పారు కదా. దేవుళ్ళు వస్తే వరాలిస్తారు కాని వీళ్లు వచ్చి శాపాలు పెట్టినట్టుగా ఉంది. ప్రతి చిన్నదానికి విమర్శలే. వంట బాగుండదు, నీళ్లు సరిపోవు, ఉక్కపోతా అంటారు. మరి మనింట్లో ఉండటమెందుకు? బావగారు కొంచెం గర్వమున్న మనిషి, కాని మనసు మంచిదే. ఇంకో 2 రోజులుండి వెళ్తారులే. 2 రోజులా? నాకైతే 2 ఏళ్లలా అనిపిస్తోంది. ఆ కనకమ్మ గారైతే
కనీసం గిన్నె కడగడానికి కూడా సహాయం చేయటం లేదు. సరేలే సీతమ్మ, ఈసారికి భరించు. వచ్చే ఏడాది మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎండ తగ్గాక అందరూ రామలింగం మామిడి తోటకు వెళ్లారు. అక్కడ చెట్లు పచ్చగా ఉండటంతో కొంచెం హాయిగా ఉంది. అబ్బా, ఇక్కడ చాలా చల్లగా ఉందే. రామలింగం గారు, ఈ తోట చాలా బాగుంది. అవును సుబ్బారావు గారు, ఈ చెట్లు నా తండ్రి నాటినవి. ఇప్పటికీ మంచి ఫలాలు ఇస్తున్నాయి. బావా, ఈ చెట్టు మీద కాయలు బాగున్నాయి. కోయించొక బస్తా నిండా వేయించు, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాం. తప్పకుండా బావా, మా ఊరి మామిడి పళ్ళ రుచి మీకు తెలియనిదా? పళ్ళు సరే కాని ఇక్కడ కోతుల్లేవా? మా ఊరి తోటల్లో కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్నాయి కనుకమ్మా, కాని మా తోటమాలి రంగయ్య వాటిని రాకుండా చూసుకుంటాడు. బావా, ఈసారి పంట అమ్మితే ఎంత వస్తుందనుకుంటున్నావు? ఏముంది బావా, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు. ఎండల వల్ల కాయలు చిన్నగా అయిపోయాయి. వ్యాపారులు తక్కువ ధర అడుగుతున్నారు. తోటలో ఒక పక్కగా సుబ్బారావు రామలింగం మాట్లాడుకుంటున్నారు. రామలింగం గారు, మిమ్మల్ని ఒక మాట అడుగనా? పరమేశం గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. అదేం లేదు సుబ్బారావు గారు. చుట్టాలన్నాక కాస్త పంతం పట్టింపు ఉండడం సహజమే కదా. కానీ మీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే మీరు అప్పులు చేసి మాకు ఆతిథ్యం ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది నాకు మనస్కరించడం లేదు. రామలింగం మౌనంగా ఉండిపోయాడు. చూడండి రామలింగం గారు, చుట్టం అనేవాడు ఆ ఇంటి కష్టసుఖాలను గమనించాలి. కేవలం తినడానికి ఆనందించడానికి రాకూడదు. నేను పరమేశం గారితో మాట్లాడతాను. రేపు మేమంతా బయలుదేరుతాం. వద్దు సుబ్బారావు గారు, ఆయన బాధపడతారు. ఇంకో 2 రోజులుంటే మాకేం ఇబ్బంది లేదు. లేదు రామలింగం గారు, మీరు మంచివాళ్ళు కాబట్టి సహిస్తున్నారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఆతిథ్యం తీసుకోవడంలో కూడా ఒక హద్దు ఉండాలి. రాత్రి భోజనం తర్వాత సుబ్బారావు పరమేశం గారితో విడిగా మాట్లాడాడు. రామలింగం పడుతున్న ఇబ్బందుల్ని వివరించాడు. మరుసటి రోజు ఉదయం పరమేశం ప్రవర్తనలో మార్పు వచ్చింది. బావా, రామలింగం ఇట్రా. ఏంటి బావా, స్నానానికి నీళ్లు కావాలా? సీతమ్మ పొయ్యి మీద పెట్టింది. వద్దు బావా, చల్లని నీళ్లతోనే స్నానం చేస్తాను. ఇన్నాళ్ళు నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా. అదేం లేదు బావా, నువ్వెందుకలా అంటున్నావు? లేదు బావా, సుబ్బారావు నాకు అన్నీ చెప్పాడు. మీ ఇంట్లో పరిస్థితి బాగోలేదని తెలిసినా నేను విమర్శలు చేశాను. నన్ను క్షమించు. బావా, నువ్వు నా ఇంటికి వచ్చిన చుట్టానివి. నీకు మంచి ఆతిథ్యం ఇవ్వడం నా బాధ్యత. ఆ ఆతిథ్యం అంటే ప్రేమతో పెట్టే ముద్ద బావా, ఆడంబరాలు కాదు. ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకో, పంట ఖర్చులకి వాడుకో. వద్దు బావా, నేను నీ దగ్గర డబ్బెలా తీసుకుంటాను? బావా, ఇదొక అన్నగా తమ్ముడికి ఇస్తున్నట్టు అనుకో. వద్దనుకు. మేమంతా ఇప్పుడే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఎప్పుడైనా పంటలు పండినప్పుడు వస్తాం. సీతమ్మ, నీ వంట చాలా బాగుంది. నేను చేసిన తప్పులేమైనా ఉంటే మర్చిపో. పర్వాలేదు వదినా, మళ్ళీ రండి. ఎడ్లబండి సిద్ధమైంది. రామలింగం తోట నుంచి కోయించిన మామిడి పళ్ల బస్తాలను బండిలో పెట్టాడు. బావా, జాగ్రత్తగా వెళ్ళండి. ఎండ మరీ పెరగకముందే ఊరు చేరుకోండి. అలాగే బావా, వచ్చే ఏడు మాత్రం మీరు మా ఇంటికి రావాలి. అది కూడా వానాకాలంలో రండి, అప్పుడు ఎండలు ఉండవు. రామలింగం గారు, మీ ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుంటుంది. ధన్యవాదాలు. సీతమ్మ, చుట్టాలకి వీడికోలు చెప్పు. జాగ్రత్తగా వెళ్ళండి. బండి కదిలింది. రామలింగం సీతమ్మ దూరం వరకు చూస్తూ ఉండిపోయారు. ఎండ ఇంకా మండుతూనే ఉంది. కాని వాళ్ల మనసుల్లో ఇప్పుడొక ప్రశాంతత ఉంది. చుట్టాలు వెళ్లిపోయాక రామలింగం సీతమ్మ అరుగు మీద కూర్చున్నారు. గాలిలో ఒక చిన్న మార్పు కనిపిస్తోంది. చూసావా సీతమ్మ, పరమేశం బావ ఎంత మారిపోయాడో. మనిషిలో పంతముండొచ్చు కానీ ఎదుటివాడి కష్టం తెలిస్తే కరిగిపోతాడు. అవునండి, సుబ్బారావు గారు చేసిన పని చాలా గొప్పది. చుట్టాలంటే కేవలం భారం కాకూడదు, ఆ ఇంటికి బలం కావాలి. నిజమే. ఆతిథ్యం ఇచ్చేవాడు ఎంత గొప్పవాడో దాన్ని గౌరవించేవాడు కూడా అంతే గొప్పవాడు కావాలి. అదిగో చూడు సీతమ్మ, ఆకాశంలో మేఘాలు వస్తున్నాయి. అవునండి, వానదేవుడు కరుణిస్తున్నట్టున్నాడు. ఈ ఎండలకి ఇప్పుడైనా సెలవు దొరుకుతుంది. అమ్మయ్యా, ఈసారి పంట బాగా పండుతుంది. బావగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు. మెల్లగా వర్షపు చినుకులు పడుతుంటే రామలింగం ఆ మట్టి వాసన్ను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాడు.
పల్లెటూరి ప్రశాంతత మళ్లీ తిరిగి వచ్చింది. చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఆర్థిక పరిస్థితిని, కష్టాలను గమనించాలి. ఆతిథ్యం ఇచ్చేవారిని గౌరవించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు. అతిథి దేవోభవ అంటే కేవలం సేవలు పొందటమే కాదు, ఒకరికొకరు తోడుగా ఉండటం. ధర్మపురం అనే ఒక పాత పల్లెటూరు. ఆ ఊరి మధ్యలో రచ్చబండ పక్కన ఒక పురాతనమైన బావి ఉంది. దాని పేరు నీతి దర్పణం. ఆ బావికి ఒక వింత శక్తి ఉంది. మంచి మనసు ఉన్నవారికి నీళ్లు స్వచ్ఛంగా, ప్రశాంతవంతమైన వెలుగుతో కనిపిస్తాయి. పాపాలు చేసి అవినీతికి పాల్పడిన వారి మనసులోని చీకటి ఆ నీళ్లలో నల్లటి బురదల భయంకరమైన రూపంలో కనిపిస్తుంది. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. రచ్చబండ దగ్గర ఊరి రైతులు శివయ్య, సూరయ్య కూర్చొనున్నారు. అక్కడికి చీపురు పట్టుకుని ఊడుస్తూ సుబ్బమ్మ వచ్చింది. ఏమయ్యా శివయ్య, పొద్దున్నే రచ్చబండ దగ్గర కూర్చున్నావు? పొలానికి వెళ్ళలేదా? నిన్న రాత్రి మా ఇంటి పక్కన కుక్కలు తెగ ఏడ్చాయి. ఏదో అరిష్టం జరగబోతుందని నా మనసు కీడు శంకిస్తోంది. ఏం పొలం సుబ్బత్త, వానం లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. సర్కారు వారు మన ఊరి కాలువ తవ్వించడానికి డబ్బులు పంపారని పట్నం వెళ్లిన వాళ్ళు చెప్పారు. కానీ ఆ డబ్బుల గురించి మన గ్రామ పెద్ద వీరభద్రయ్య గారు పల్లెత్తి మాట మాట్లాడటం లేదు. నిజమే సుబ్బమ్మత్త, ఆ కాలువ తవ్వితే మన బతుకులు బాగుపడతాయి. మొన్న నేను గ్రామ పెద్ద ఇంటికి వెళితే ఆయన కొత్త పట్టు పంచి కట్టుకుని దర్జాగా కూర్చున్నాడు. మన కాలువ డబ్బులు ఏమైనా ఆయన జోబులోకి వెళ్తున్నాయా అని నాకైతే అనుమానంగా ఉంది. నోరు మొయ్యి సోరయ్యా, గోడలకు చెవులుంటాయి. గ్రామ పెద్ద గురించి ఏది పడితే అది మాట్లాడితే ఆయన ఊరుకోడు. కాని నువ్వన్నట్లు ఈ మధ్యన ఆయన ఇంట్లో రోజు పండుగ భోజనాలు జరుగుతున్నాయి. నిన్న ఆయన భార్య పార్వతమ్మ చేతులకు కొత్త బంగారు గాజులు కూడా చూశాను. ఆ సర్కారు సొమ్ము మన ఊరి రైతుల హక్కు. ఆయన ఆ డబ్బులు దిగవింగితే దేవుడు ఊరుకోడు కదా. ఆయన రేపు మన ఊరి ధర్మ పండుగ కదా. ఆ రోజు ఆ నీతి దర్పణం బావి దగ్గర గ్రామ పెద్ద ప్రమాణం చేయాలి కదా. అప్పుడు నిజం బయటపడదా? అవును శివయ్య, ఆ బావి నీళ్లలోని చూస్తే లోపల ఉన్న బుద్ధి బయటపడుతుంది అని మన పెద్దలు చెబుతారు. వీరభద్రయ్య గారు నిజంగా కాలువ సొమ్ము తిని ఉంటే రేపు ఆ బావి దగ్గర ఆయన బండారం బయటపడుతుంది. చూద్దాం నాయనా, ఆ మాయాబావి ఎంతో మంది నిజాయితీని నిరూపించింది. రేపేం జరుగుతుందో దేవుడికే తెలియాలి. మధ్యాహ్నం వేళ గ్రామ పెద్ద వీరభద్రయ్య తన గదిలో కూర్చొనున్నాడు. ఎదురుగా పాలేరు రంగడు నిలబడున్నాడు. ఒరే రంగడు, ఆ సర్కారు వారు కాలువ కోసం పంపిన సొమ్ము మూట అంతా కూడా పాత నేల మాలిగలో భద్రంగా దాచావు కదరా. ఎవరికంటా పడలేదు కదా? దాచందరా, ఆ చీకటి గదిలోకి మీ అనుమతి లేకుండా పురుగు కూడా వెళ్ళలేదు. కానీ దొర, ఊరి జనం అంతా కాలువ తవ్వకం ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అడిగితే ఏం చెబుతాం దొరా? ఏం చెబుతాం? పైనుండి ఇంకా సొమ్ము రాలేదు, దొరల చుట్టూ తిరుగుతున్నాను అని చెబుతాం. ఆ మూర్ఖపు జనాలకి ఏం తెలుస్తుందిరా? ఈ సొమ్ముతో మనం పక్క ఊర్లో మామిడి తోట కొనేద్దాం. నేను ఈ ఊరికి పెద్దను, నేను ఏది చెప్తే అదే వేదం. అలాగే దొర, కానీ నాకు చిన్న భయం పట్టుకుంది దొర. రేపు ధర్మ పండుగ కదా. ఆ పూజారి రామనాథం గారు మిమ్మల్ని ఆ నీతి తర్పణం బావి దగ్గరకు పిలుస్తారు. ఊరి పెద్దగా మీరు అందులో చూసి ఆ నీళ్లు తాగి ప్రమాణం చెయ్యాలి. అప్పుడేంట్రా, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నన్ను క్షమించాడు దొరా. ఆ బావికి అబద్ధాలు చెబితే కోపం వస్తుందని ఊర్లో వాళ్ళు అనుకుంటుంటారు. ఎవరైనా తప్పు చేసి అందులో చూస్తే వాళ్ళ ముఖం బదులు వాళ్ళ పాపం కనిపిస్తుందట. మీకేమీ కాకూడదని నా బాధ అంతా. అక్కడే గుమ్మం వెనుక నిలబడి వారి మాటలు విన్న వీరభద్రయ్య భార్య పార్వతమ్మ లోపలికొచ్చింది. ఏమండి, రంగడు చెబుతున్నది అక్షరాల నిజం. ఊరి జనం బతుకులు బాగు చేయడానికి వచ్చిన సొమ్ము మనం దాచుకోవడం మహాపాపం. మీరు వెంటనే ఆ మూట తీసుకెళ్లి పనులు మొదలు పెట్టండి. నువ్వు ఆడదానివి, వంటగదికే పరిమితమవ్వు. నా వ్యవహారాల్లో తలదోర్చుకో. నాకెలా బతకాలో తెలుసు. మీరు సంపాదించే పాపపు సొమ్ము నాకొద్దు. నిన్న మీరు చేయించిన ఈ బంగారు గాజులు నాకు ముళ్ళుల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ నీతి దర్పణం బావి మామూలుది కాదు, అది సాక్షాత్తు దైవ స్వరూపం. రేపు మీరు అందరి ముందు ఆ బావిలో చూసినప్పుడు మీ పాపం కనిపిస్తే ఈ ఊరిలో మనం తలెత్తుకుని తిరగలేమండి. వీరభద్రయ్య కోపంగా, నోర్మయ్ పార్వతి, ఆ బావి ఒక మట్టి గుంత. అందులో నీళ్లు తప్ప ఇంకేముండవు. ఎవడో పాతకాలపు నాటి పిచ్చి నమ్మకాలు పట్టుకుని నన్ను భయపెట్టాలని చూడుకో. రంగడు, నువ్వెళ్ళు. రేపు ఉదయాన్నే పండుగకు అన్ని సిద్ధం చెయ్యి. రంగడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. పార్వతమ్మ కన్నీళ్లతో అక్కడే ఉండిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. గుడి పూజారి రామనాథం నీతి దర్పణం బావి దగ్గర శుభ్రం చేస్తున్నాడు. అటుగా శివయ్య, అతని భార్య గౌరమ్మ వచ్చారు.
నమస్కారం రామనాథం గారు. రేపటి పండుగ కోసం ఆవు నెయ్యి, పసుపు, పూలు తెచ్చాను. ఈ బావిని చూస్తుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. దీర్ఘ సుమంగళి భవ తల్లి. ఆ నీతి దర్పణం మన ఊరికి దేవుడిచ్చిన వరం. 100 ఏళ్ల క్రితం ఒక గొప్ప తపస్వి ఈ బావి తవ్వించాడు. మనుషుల్లో ధర్మం నశించకుండా ఉండాలని ఈ బావికి ఆ మాయాశక్తిని ప్రసాదించాడు. అయ్యా రామనాథం గారు, నిజంగా ఈ బావిలో మనిషి పాపం కనిపిస్తుందా? ఈ రోజుల్లో ధర్మం తప్పిన వాళ్లే ఊరికి పెద్దలుగా చలామణి అవుతున్నారు. మరి వారి పాపాలు ఎందుకు బయటపడడం లేదు? శివయ్య, భగవంతుడికి అన్నీ తెలుసు. పాపం పండే వరకు దేవుడు మౌనంగా చూస్తాడు. రేపు ధర్మ పండుగ రోజున ఊరి ప్రజలందరినీ సమక్షంలో ప్రతి ఒక్కరూ ఈ బావిలో తమ ప్రతిబింబం చూసుకోవాలి. నిజాయితీగా ఉన్నవాడు ఎవరికీ భయపడడు. వాడికి ఆ బావిలో ఒక ప్రశాంతమైన వెలుగు కనిపిస్తుంది. కానీ గుండెల్లో కుళ్ళున్నవాడు ఆ బావి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా వణికిపోతాడు. అవునయ్యా, తప్పు చేయని వాడికి భయం ఎందుకుంటుంది? రేపు ముందుగా మా ఆయన శివయ్య ఆ బావిలో చూస్తాడు. మాకు పూట గడవకపోయినా ఎవరి సొమ్ము ఆశించలేదు. అదే కావాలి తల్లి. రేపు గ్రామ పెద్ద వీరభద్రయ్య గారు కూడా వచ్చి ఇక్కడ ప్రమాణం చెయ్యాలి. ఆ తర్వాత ఊరి వాళ్ళంతా ఆ నీళ్లు తాగుతారు. అదే మన ఆచారం. శివయ్య, గౌరమ్మ నమస్కారం చేసి వెళ్లిపోయారు. రాత్రి 12 గంటలవుతుంది. వీరభద్రయ్యకు నిద్ర పట్టడం లేదు. చెమటలు పడుతున్నాయి. పగలు భార్య మీద గంభీరంగా మాట్లాడినా లోపల మాత్రం అతనికి తీవ్రమైన భయం పట్టుకుంది. వీరభద్రయ్య తనలో తాను, అందరూ ఆ బావి గురించి ఎందుకు అంతగా మాట్లాడుతున్నారు? నిజంగా నా పాపం అందులో కనిపిస్తుందా? ఊరి వాళ్ళ ముందు నేను దొంగని గని తేలిపోతే నా పరువు ఏమవుతుంది? నన్ను చెట్టు కట్టేసి కొడతారేమో. అతని భయం చూసి పార్వతమ్మ నిద్ర లేచింది. ఏమండి, ఎందుకలా వణికిపోతున్నారు? ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నాకేం కాలేదు, నువ్వు పడుకో. ఈ గదిలో గాలాడడం లేదు, అందుకే చెమటలు పట్టింది. నా దగ్గర దాచకండి. మీ మనసులో ఉన్న భయం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. తప్పు చేసిన వాడికి కంటి మీద కునుకుండదు అని మా నాన్నగారు చెప్పేవారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఉదయాన్నే ఆ మూట తీసుకెళ్లి రచ్చబండ దగ్గర పెట్టి నిజం ఒప్పుకోండి. జనం మిమ్మల్ని క్షమిస్తారు. పిచ్చిదానా, నేను అలా చేస్తే నా పరువు గంగలో కలవదా? రేపు నేనేదో ఒక సాకు చెప్పి ఆ బావి దగ్గరికి వెళ్లకుండా తప్పించుకుంటాను. పొత్తి కడుపులో నొప్పిన నాటకం ఆడతాను. ఆ దేవుడి కళ్ళకు గంతలు కట్టలేరు మీరు. ధర్మం నుండి పారిపోవాలని చూస్తే అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీ కర్మ మీ ఇష్టం అని చెప్పి ఆమె తిరిగి పడుకుంది. వీరభద్రయ్య రాత్రంతా భయంతోనే గడిపాడు. ఉదయం ఊరి జనమంతా బావి దగ్గర చేరారు. పండుగ వాతావరణం నెలకొంది. ఏమే గౌరమ్మా, నీ చీర చాలా బాగుందే. ఈ ఏడాది పత్తి పంట బాగా పండినట్లుంది. అదేం లేదులే సుబ్బమ్మత్త, ఇది పాత చీరే. పసుపు నీళ్ళలో ఉతికి కట్టాను. ధర్మానికి పాత కొత్త అని ఉండదు కదా. శివయ్య, ఇంకా గ్రామ పెద్దగారు రాలేదేమిటి? సూర్యుడు నెత్తికి వస్తున్నాడు. ఆయన వస్తే గాని పూజ మొదలు పెట్టకూడదు కదా. వస్తాడులే సూరయ్య, ఆయన ఊరికే రాజు కదా. దర్జాగా నిదానంగా వస్తాడు. మనలాంటి వాళ్ళకు సమయం విలువ తెలుస్తుంది గాని వాళ్ళకు పట్టింపుండదు. అంతలో వీరభద్రయ్య, అతని వెనక రంగడు, పార్వతమ్మ నడుచుకుంటూ వచ్చారు. వీరభద్రయ్య ముఖంలో తీవ్రమైన భయం ఉంది. కాళ్ళు తడబడుతున్నాయి. రండి వీరభద్రయ్య గారు, మీకోసమే ఊరంతా ఎదురు చూస్తోంది. పూజా సమయం మించిపోతుంది. వీరభద్రయ్య నత్తిగా మాట్లాడుతూ, అయ్యో రామనాథం గారు, రాత్రి నుండి నా కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంది. నిలబడలేకపోతున్నా. నన్ను క్షమించి ఈ ఏడాదికి శివయ్య చేత ఆ బావిలో చూసి ప్రమాణం చేయించండి. అదేంటి పెద్దగారు, ఎన్ని నొప్పులున్నా ఊరి ఆచారం తప్పకూడదు కదా. మీ తండ్రి గారు జ్వరంతో వణుకుతూ కూడా ఒకసారి ఇక్కడ ప్రమాణం చేశారు. సుబ్బమ్మ చెప్పింది అక్షరాల నిజం. వీరభద్రయ్య గారు, రండి, ఒక్క క్షణం బావిలో చూసి ఈ నీళ్లను తాగండి. మీ కడుపు నొప్పి మాయమైపోతుంది. వీరభద్రయ్యకు ఏమీ పాలుపోలేదు. తప్పించుకునే దారి కనిపించలేదు. ముందుగా శివయ్య బావిలో చూస్తాడు, ఆ తర్వాత మీరు చూడండి. శివయ్య ఎంతో ధైర్యంగా అందులోకి తొంగి చూశాడు. ఆ నీళ్లలో ఒక స్వచ్ఛమైన తెల్లటి వెలుగు, పండు వెన్నెల లాంటి ప్రశాంతత కనిపించింది. తల్లి నీతి దర్పణమా, నేను ఎవరికీ ద్రోహం చేయలేదు. నా శ్రమను నమ్ముకుని బ్రతుకుతున్నాను. నా మనసు అద్దం లాంటిది. చూసారా ఊరి ప్రజలారా, శివయ్య లాంటి నిజాయితీ పరుడికి ఆ బావి కూడా వెలుగునిస్తుంది. ఇప్పుడు గ్రామ పెద్ద గారి వంతు. రండి వీరభద్రయ్య గారు. వీరభద్రయ్య గారి గుండె గట్టిగా కొట్టుకుంటోంది. చేతులు వణుకుతున్నాయి. నేనేం పాపం ఎరుగును. నేను నిజాయితీ పరుణ్ణి అంటూ గొనుక్కుంటూ బావి అంచు వద్దకు చేరుకున్నాడు. భయంతోనే కిందకి తొంగి చూశాడు. అంతే, మరుక్షణం వీరభద్రయ్య ముఖం పాలిపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి.
అమ్మో కాపాడండి, నన్ను మింగేయడానికి వస్తుంది, ఆ నల్లటి రాక్షసి నన్ను చంపేస్తుంది అని గజగజ వణుకుతూ చెమటలు కక్కుతూ నేల మీద పడిపోయాడు. రంగడు పరిగెత్తికని వెళ్లి వీరభద్రయ్యను పట్టుకున్నాడు. ఏమైంది రంగనాథం గారు? పెద్దగారు ఎందుకు అలా అరిచారు? రామనాథం ప్రశాంతంగా బావిలోకి చూశాడు. సూరయ్య, ఆ బావిలో నీళ్లు ఇప్పుడు నల్లటి బురదలా మారిపోయాయి. అందులో భయంకరమైన నీడలు కనిపిస్తున్నాయి. దాని అర్థం ఒకటే, వీరభద్రయ్య గారి మనసు నిండా అవినీతి పాపం గూడు కట్టుకునున్నాయి. ఆయన ఏదో ఘోరమైన తప్పు చేశాడు. ఆ పాపమే ఇప్పుడు రాక్షసులా ఆయనకు కనిపించింది. ఊరి జనం ఒక్కసారిగా గుసగుసలాడడం మొదలుపెట్టారు. నేను ముందే చెప్పాను శివయ్య, ఆ కాలువ సొమ్ము ఆయన మింగేశాడు అని. అందుకే దేవుడు ఇవాళ ఆయన బండారం బయట పెట్టాడు. నిజాయితీగా ఉన్నవాడు ఎవ్వరికి భయపడడు. పాపం చేసిన వాడికి ప్రతి అడుగు భయమే. వీరభద్రయ్య భయంతో ఇంకా వణుకుతూనే ఉన్నాడు. ఏమండి, ఇంకా దేవుడితో దాగుడు మూతలు ఆడతారా? నిజం చెప్పండి. ఆ సొమ్ము ఎక్కడ దాచారో ఊరి ప్రజలకు చెప్పి వారి కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగండి. లేకపోతే ఆ బావిలోని పాపం మిమ్మల్ని ప్రాణాలతో వదలదు. వీరభద్రయ్యకు తన తప్పు పూర్తిగా అర్థమైంది. అబద్ధం వెనుక దాక్కోవడం ఇక అసాధ్యమని తెలిసింది. వీరభద్రయ్య ఏడుస్తూ చేతులు జోడించి, ఊరి ప్రజలందరూ నన్ను క్షమించండి. నేను మహాపాపిని. కాలువ తవ్వకం కోసం వచ్చిన సర్కారు సొమ్మంతా నేను దొంగలించి నా ఇంటి నేల మాలికలలో దాచాను. ఆ సొమ్ముతో తోట కొందామనుకున్నాను. నేను చేసిన పాపం నన్ను కబలించడానికి ఆ బావిలో రాక్షసులా కనిపించింది. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఊరి జనమంతా ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. చూసారా పెద్దగారు, ధర్మం దారి తప్పితే ఏమవుతుందో? మీరు కాజేసింది కేవలం డబ్బు కాదు, మా పేద రైతుల ప్రాణాలు. నేను తప్పు చేశాను శివయ్య. అధికారం కళ్ళు మూసేలా చేసింది. రంగడు వెంటనే వెళ్లి ఆ సొమ్ము మూట తీసుకొనిరా. ఇప్పుడే ఈ క్షణమే ఆ కాలువ పనులు మొదలు పెట్టడానికి నేను ఆ సొమ్మును శివయ్యకు అప్పగిస్తున్నాను. శివయ్య లాంటి నిజాతే పడితే ఈ ఊరికి పెద్దగా ఉండాలి, నేను కాదు. రంగడు పరిగెత్తుకుంటూ వెళ్లి డబ్బు మూట తెచ్చి అందరి ముందు ఉంచాడు. వీరభద్రయ్య గారు, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడడం గొప్ప విషయం. మీరు నిజం ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ మీరు చేసిన మోసానికి గ్రామ పెద్ద పదవికి మీరు అనర్హులు. ఊరి జనమంతా శివయ్యను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు. ఊరి జనమంతా శివయ్యను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు. వీరభద్రయ్య తన అహంకారాన్ని వదిలేసి ఒక సాధారణ మనిషిలా శివయ్యకు సాయం చేయడానికని ఒప్పుకున్నాడు. ఇప్పుడే నా మనసుకు ప్రశాంతంగా ఉంది. పాపపు సంపద కంటే ధర్మంగా బ్రతికే పేదరికం ఎంతో మేలు. అంతేనమ్మా పార్వతమ్మ, నిప్పును బుట్టలో మూటగట్టలేం, పాపాన్ని గుండెల్లో దాచలేం. ఏదో ఒకరోజు ఈ నీతి దర్పణం లాంటి అద్దం దాన్ని బయట పెడుతుంది. ధర్మపురంలో కాలువ పనులు మొదలయ్యాయి. ఊరిలో మళ్లీ పచ్చదనం తిరిగొచ్చింది. శివయ్య నాయకత్వంలో ఆ ఊరి ఎంతో అభివృద్ధి చెందింది. ఈ కథలోని నీతేంటంటే, నిజాయితీగా ఉన్నవాడు ఎవరికి దేనికి భయపడడు. అవినీతి పాపం ఎప్పటికైనా మనిషిని భయపెట్టి పతనం వైపు నడిపిస్తుంది. స్వచ్ఛమైన మనసే మనిషికి అసలైన కవచం.